హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఏంటి గుడ్లు పట్టుకుంది అనుకుంటున్నారా? అవునండి, గుడ్లతోనే మీకు రెసిపీని చేయబోతున్నాను అనమాట. ఏంటంటే కోడిగుడ్ల కారం రెసిపీ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దీనికి ఒక స్టోరీ ఉందండి, చెప్పనా? ఏంటంట స్టోరీ? మా హస్బెండ్ మ్యారేజ్ అవ్వకముందు రూమ్లో ఉండేవాడనమాట. తను ఎప్పుడూ ఇదే చేసుకునేవాడట. అంటే 2-3 డేస్కి ఈ గుడ్ల కారమే చేసుకునేవాడట. చాలా బాగుంటుందట. నాకు మ్యారేజ్ అయినాక నాకు కర్రీస్ ఏమీ రాలేదంటే మా హస్బెండ్ నాకు ఇది నేర్పించాడు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకే నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే తీసాను. ఏముంది, స్టవ్ ఆన్ చేసుకోవాలి. పెట్టుకున్నాక 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి కోడిగుడ్ల కారానికి పసుపు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందట. అందుకే పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాతకి కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాతకి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అల్లం పేస్ట్, కరివేపాకు అసలు ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ కారం, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, ఎగ్స్, ఆయిల్, అంతే. ఇక అసలు చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏముంది, వేసినాక అవి మొత్తం బ్రేక్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినట్లే అట్లా బుజురు వస్తుంది కదా, అది ఫ్రై అయినట్లే అట్లా రావాలి. అట్లా వస్తే బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది తినడానికి కూడా. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏముంది, తినేయడమే ఇక అన్నంలో వేసుకొని.